సంఘం వాళ్లకు భూమి లేని కొంతమంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి ఉపాధి హామీ లెక్క, జీవన ఉపాధి లెక్క మన ఏదైతే చెరువులు ఉన్నాయో మన సాంప్రదాయ ప్రకారం చెరువులలో చేపలు పెంచుకుంటూ మనకు ఉపయోగపడేట్టు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారు, మేము, తాయర్ గారు, నర్సరెడ్డి అందరూ వచ్చాం. ఒకటే ఏంటంటే ఏదైతే చేప పిల్లలు వేస్తూ ఉన్నామో వేసిన 90% మనకు ఉపయోగపడేట్టు ఉండాలి. ఆ చిన్న వాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉండాలి, పని కలిగించినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కౌంటింగ్లు కానీ ఇంకోటి కానీ తప్పులు జరగకుండా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ ఒక 4 గంటలు లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి మేము 4 గంటలు కాకుండా 3 గంటల లోపలనే ఏమంటున్నాం, మన దగ్గరనే పెంచుతున్నాం. కాబట్టి ఒకటేమో కోస్లీ, ఒకటి నందిగా, ఇంకోటి పాలెంలో ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, దగ్గర ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లకు కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా, వ్యత్యాసం వస్తే 50,000 బదులు 40 వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి వచ్చేటి 4 పైసలు రావు. కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని మేము ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ, ఫిషరీస్ మ్యాన్లకు కానీ, రైతులకు కానీ ఎక్కడ అల్లరి లేకుండా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అన్నీ సెట్ చేసుకుందాం. మనందరికీ మంచి చేపలు వేయాలి, బాగా కౌంటింగ్ చేయాలి, బాగా బతికేటట్టు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ ముందు చేపలు వేసుకునడానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి, కన్సర్న్డ్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరం కృతజ్ఞతలు చెప్తాం. గతంలో ఒక్కటి నాకందరికీ ఆఫీసర్లకు ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటారో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది. మరి 90 రూపీస్ కాడికి 90 రూపాయల కాడికి కేజీ తీసుకుపోతున్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరి ఒక్క పిల్లలు ఇప్పుడు 200 వచ్చినాయి. అవి ఎన్ని కేజీలు అవుతాయి? 1 కిలోకు 235 వచ్చేసి 230. అవి ఎన్ని కిలోలు అవుతాయి? ఇప్పుడు 57,000 పిల్లలు సార్ లెక్కేస్తారు. కిలో వస్తుంది సార్, కిలో. ఇప్పుడు మనము ఒక 4 కిలోలు వేసి 100 కిలోలు పంటలు పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని 200 కిలోలు అయితే 1 కిలో 200 కిలోలు అవుతున్నారు. మన అధికారులకు చెప్తా ఉన్నారు. కరెక్టేనా? వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మన అంత దాన్ని తప్పనిసరిగా మనం బతికించుకున్నాము. ఇప్పుడు కిలో 200 అంటే 200% పెరిగిపోయింది. మరి ఇది మంచి బిజినెస్. మరి మీకు ఊపిరి గాలికి చేస్తున్నారు కదా, నాకు అవన్నీ ఎంత కష్టం. సరిగా 200% బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ను కాపాడాలి. అదేవిధంగా ఏదో తూటికూర గుర్రం డెక్క బాగుంటుందని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా ఆలోచిద్దాం. ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.